వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ రోజున శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి పుట్టింటి వారిగా శ్రీ పద్మశాలి బౌద్ధమ సంగీలమైన మేము ఈ రోజున భావనార్షి భద్రావతి సమేత భావనార్షి స్వామివారి దేవస్థానం వద్ద నుండి అమ్మవారికి పుట్టింటి వారిగా స్వామి అమ్మవార్లకు మధుపర్కములు, పట్టు వస్త్రములు, ముత్యాల తలంబరాలు, ఫల పుష్పములు, పూజా ద్రవ్యములతో అనేక మంది మహిళామణులు, పద్మశాలీయ బౌద్ధమ సంఘీయులు అందరం కూడా ఈ రోజున ఈ దేవస్థానం వద్ద నుండి బయలుదేరి ఊరేగింపుగా తెనాలి పట్టణ పురవీధుల్లో వేయించేసి ఉన్నటువంటి పురవీధుల్లో బయలుదేరి వైకుంఠపురంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం నందు ఎదుర్కోల కార్యక్రమం, తదనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించుకోవడానికి బయలుదేరుతూ ఉన్నాం. ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళామణులందరికీ కూడా స్వామివారి ముత్యాల తలంబరాలు, పసుపు కుంకుమ, రవికెల గుడ్డ కూడా ఆ రోజున అందరికీ కూడా అక్కడ విచ్చేసిన మహిళలందరికీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అత్యంత కన్నుల పండుగగా నిర్వహించబోతూ ఉన్నాం. విచ్చేసినటువంటి తెనాలిపుర ప్రముఖులందరికీ, తెనాలిపుర ప్రజలందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఉండగలమని చెప్పేసి తెలియజేసుకుంటాం.